ఎన్నికల సమయంలో అధికార ప్రతిపక్ష నేతల సవాల్కు జవాబుగా తన పేరులోని యాదవ్ను నెల్లూరు 3వ మైల్ బుచ్చమ్మ యనమల నాగేశ్వరరావు తొలగించుకున్నట్లుగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పెన్షన్లు అందజేసి అందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో తమ కులానికి చెందిన ప్రముఖ వ్యక్తి ప్రగల్భాలకు పోయి ఛాలెంజ్ విసిరి మాట నిలుపుకొని కారణంగా ఆ సవాళ్లు తాను స్వీకరించి తన పేరులోని యాదవ్ను తొలగిస్తూ యనమల నాగేశ్వరరావుగా మార్చుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలకు మంచి జరగాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షించారు. ఒక్క ఆనంద బాష్పాలు వదులుతా ఉన్నారండి. ఈ రోజు ప్రజల్లో వాళ్ళు చేసిన పనికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటే ఒక్కసారిగా ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. అయ్యా, ఈరోజు పేదవాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు. వెలుగులు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సిటీస్లో కొన్ని ఏరియాల్లో 4 రోడ్ల సెంటర్లో హైవే పవర్ ల్యాంప్స్ ఉంటాయండి. పవర్ ల్యాంప్స్ ఎల్ఈడి బల్బ్స్, పెద్ద లైట్లు. ఆ లైట్లు వేస్తే సాయంత్రం కొంత ఏరియా మొత్తం తెల్లగా పట్టపొగలుగుంటుంది. అదే విధంగా ఈరోజు పేదవాళ్ళ కుటుంబాల్లో ఆ వెలుగును చూస్తున్నారంటే అదండి 2040 విజన్. అంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఆయన విజనే విజన్. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం చేసి ఖజానా నాకేసిపోయినా కూడా ఆ విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా విస్మరించకుండా పంచుతా ఉండాలంటే అదండి ఆయన విజను. అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా చీఫ్ మినిస్టరు, డిప్యూటీ సీఎం మినిస్టరు, వాళ్ళిద్దరు కలయిక కూడా ఆ భగవంతుడు స్క్రిప్ట్ అనే చెప్పాలండి. వాళ్ళిద్దరు కూడా ప్రజల కోసమే మేము ఉండాము. ఈ అట్టడుగు వర్గాలు, పేదలు, యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాగుపడాల ఆలోచనతో వాళ్ళు ఒక ఆలోచన పనిచేస్తున్నారు. ఈరోజు నెల్లూరులో కూడా చూశామండి. రామనారాయణ రెడ్డి గారు ఉన్నటువంటి తక్కిన శాసనసభ్యులు కూడా ఈరోజు 5 గంటలకే రెడీ అయిపోయి ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నారంటే నిజంగా వాళ్ళకు ఒక విధమైనటువంటి, ఎందుకంటే ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు కేవలం వాళ్ళకి పెన్షన్లే కదా వాళ్ళు జీవించేది. అందువల్ల వాళ్ళకి సక్రమంగా పంచాలనే ఆలోచనతో వాళ్ళు కూడా తిరుగుతూ ఉండారండి. ఇంకొక చిన్న విషయం అండి, మీకు గత ప్రభుత్వంలో తెలుగుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు మాజీ 19లో ఎలక్షన్లకు ముందు కూడా ప్రజల్లోకి పోయి తోసుకొని పోయి ముద్దులు పెట్టాడు, ఎడం చేత తలలు నివిరినాడండి. తర్వాత అధికారం వచ్చిన తర్వాత పరదాలు. అయ్యా, ఇవన్నీ గమనించినారు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు మేము చర్చ పెట్టుకుంటున్నాం, ఎక్కడ తప్పు చేసావు నువ్వు అనుకోవచ్చు. అప్పుడే డిసైడ్ చేశారండి నీకు. ఎందుకంటే నీకు నీ ముఖం మేము చూడలేమని చెప్పి నీకు ఎప్పుడైతే పరదాలు కట్టుకొని నువ్వు బయలుదేరి చెట్లు నరుక్కుంటా చేసినావో అప్పుడే నీకు నల్ల బురకా వేశారండి. అంటే కనీసం నీ ముఖం కూడా చూడటానికి ఇష్టం లేకుండా ఆ రోజే నీకు నల్ల బురకా తగిలించినారు. కాబట్టి ఇప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉండే దుర్మార్గులు అభివృద్ధి చేసి అక్కడ ఖజానాల రూపాయి లేకున్నా కూడా ఎన్ని తంటాలు పడుతున్నాడు. ఇచ్చిన హామీలు, ప్రజల డెవలప్మెంట్ గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంటే నిజాలు రోజు విమర్శలే. వీళ్ళు బతుకింతే. ఎందుకంటే కుక్క తోక వంకర అనేది మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి. ఏ విధంగా ఉంది కానీ ఆ ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా బుద్ధి సిగ్గు రాలేదు. ఇంకొక చిన్న విషయం అండి, నాకైతే రాజకీయాల్లో తక్కువ టమారం, గజకర్ణ, గోకర్ణ విద్యలు అయితే నాకు రావండి. నేను మొదటి నుంచి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే, తల దించుకునే విధంగా ఒక మాజీ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఆయన ప్రవర్తించిన తీరు, వ్యవహారాలతో యాదవులందరూ కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు ఉంది. నేను 10 రోజుల కిందటనే ఒక ఛాలెంజ్ విసిరినానండి. ఛాలెంజ్ విసిరినా స్వీకరించడు ఏమీ లేదు అనేది కూడా మాకు తెలుసు. అయితే నేను మాట కట్టుబడి 1వ తారీఖు నుంచి నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఆ చివరుండే 3 అక్షరాలు యాదవ్ అనే పేరు తొలగించుకుంటానని 10 రోజుల కింద చెప్పినాను. ఈ రోజు నుంచి అయితే నేను ఇంకా మీదట నేను కానీ నా కుమారులు సునీల్ కుమార్, సునంద్ కుమార్, సుదర్శన్ కుమార్, నాకు 3 కొడుకులండి. ఇంతకుముందు యాదవ్ అనే పెట్టుకునేవాళ్ళు. నేను యనమల నాగేశ్వర యాదవ్. నేను రాజకీయాల్లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, అంటే అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అయిన తర్వాత ఆయన నన్ను రాజకీయాల్లోకి దింపినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఆ రోజే చెప్పాడు, నాగేశ్వరరావు ఎప్పటికైనా నీతి నిజాయితీగా పనిచేయి,
నా ఇంటి పేరు నీకుంది, నా ఇంటి పేరుని చెడగొడతావేమని చెప్పి ఆ రోజే చెప్పినాడు. ఆ విధంగా కమిట్మెంట్గా అప్పటి నుంచి యనమల నాగేశ్వర యాదవ్ గారిని కొనసాగినానండి ఇన్ని సంవత్సరాలు. అయితే ఈ దగురుబాజీ వ్యక్తి వల్ల నేను అవమానంతో ఇంకా మీదట ఈ రోజు నుంచి ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా నా పేరు చివర యాదవ్ అనే దాన్ని తీసేసుకుంటూ చెప్పిన మాట ప్రకారం ఈరోజు నేను నెరవేర్చుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.